ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మిత్రమా, ఎల్లప్పుడూ అదృష్టం ఒక్కదాన్నే నమ్ముకోవద్దు. కేవలం అదృష్టంతో జీవితంలో ఒక్కరైనా బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటే అది బలహీనత కాదు. మౌనం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలుసుకోండి. కళ్ళు మూసుకొని భవిష్యత్తు గురించి కలలు కనడం కాదు, ఆ కలల సాకారం కోసం కృషి, పట్టుదల కూడా ఉండాలి. మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్ణయిస్తాయి. బలహీనులని మీరు భావిస్తే బలహీనులే అవుతారు. శక్తివంతులని భావిస్తే మీరు శక్తివంతులే అవుతారు. దీపం కాంతి ఇంటిలో వెలుగుని ఇస్తుంది. మంచి ఆలోచన జీవితానికి దారిని చూపిస్తుంది. ఎవరో ఏదో చేస్తారని ఆలోచించకు. మొదటి అడుగు నువ్వు వేస్తే జీవితంలో ఎదుగుదల నీ సొంతం అవుతుంది. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం.